హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. కొబ్బరి రైస్ ఎలా చేయాలో ఈ రోజు చూద్దాం. 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చండి పల్లీలు. కరివేపాకు తీసుకోవాలండి, ఒక 2 రెమ్మలు. ఎండుమిర్చి మీకు కావాల్సిననే తీసుకోండి. 1 కప్ కొబ్బరి తీసుకోవాలండి. కొబ్బరి ఇలా తీసుకోవాలండి, వీడియోలో కనిపిస్తుంది కదా, అలా చేసుకొని తీసుకోవాలి. ఆనియన్ ఒకటైతే సరిపోతుందండి, చిన్నగా ఉంటే 2 తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 6 తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకోండి. 10 బాదం తీసుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదండి. స్టవ్ మీద కింద పెట్టుకొని కొంచెం వేడయ్యే వరకు చూసి తర్వాత ఆయిల్ వేయాలండి. వాటర్ ఉంటే చిట్లుతుందండి. 2 టేబుల్ స్పూన్స్ వేసానండి ఆయిల్. కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు అనేవి ఎక్కువగా మాడనివ్వకూడదండి, మామూలుగా వేగితే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదండి, అలా అయితే సరిపోతుందండి. ఒక చిన్న సజెషన్ చెప్తానండి నేను. బయట నుంచి కొబ్బరి తెచ్చుకునేప్పుడు కొంచెం చెక్ చేసుకోండి. 2 ఎండుమిర్చిలు ఇప్పుడు వేసుకుందాం. ఎండుమిర్చి మంచిగా వేగాక పల్లీలు తీసుకోవాలండి. శనగపప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ మంచిగా కట్ చేసుకున్న బాదం వేసుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా వేయించుకోవాలండి. ఏది మాడినా కూడా టేస్ట్ బాగుండదండి, కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి. సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డ వేయాలండి. మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలండి. ప్రతి వీడియోలో నేను చెప్తున్నానండి, బయట ఫుడ్ తినకండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్లో ఒక్క వీడియో చూసినా వాళ్ళకు అర్థం కావాలని చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. బయట ఫుడ్ వేరే అది ఇది కొనుక్కునే బదులు ఫ్రూట్స్ తెచ్చుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. డబ్బు పెట్టి జబ్బు కొన్నట్లు మీ హెల్త్ని మీరే ఖరాబ్ చేసుకోకండి మనీ పెట్టి మరి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. ఈ మధ్య చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బయట ఫుడ్ ఏదైనా సరే ఒక 3-4 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టి అలా మనకు అమ్ముతున్నారు. అది బాగుందా లేదా అని చూడకుండా తింటున్నారు. ప్లీజ్ అవాయిడ్ చేయండి. మన టాపిక్లోకి వస్తే ఇప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి. అన్ని ఐటమ్స్ మంచిగా వేగాక కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మంచిగా ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే కొబ్బరి పొడి మాడిపోతుంది. ఆడకూడదు, అలా అని పచ్చిగా ఉండకూడదండి. నార్మల్గా వేయించుకోవాలి కొబ్బరి పొడిని. కొబ్బరి పొడి కొనుక్కొని వచ్చి ఇలా చేసుకోకండి, నా సజెషన్ ఇది. పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని తురుముకొని చేసుకోండి. లేదా ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, కానీ పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది టేస్ట్. మీకు ఎండు కొబ్బరి కావాలనుకుంటే కుడకలు ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని మిక్సీకి పట్టుకోవడమా లేకపోతే తురుముకోవడమా చేసుకోండి. షాప్స్లలో దొరికే కుళ్ళగా ఇస్తారు కదండి, అలా తెచ్చుకోకండి, అది మంచిది కాదు. కొన్ని షాప్స్లో కొబ్బరి పొడిని కూడా కల్తీ చేసినట్లు మన న్యూస్లో చూసానండి నేను, కాబట్టి జాగ్రత్తగా ఉండటంలో తప్పలేదు కదండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. మనం ప్రిపేర్ చేసుకున్నది రైస్లో కలుపుకుందామండి. ఇప్పుడు మొత్తం వేసేసుకొని మంచిగా రైస్ మొత్తానికి ఇది పట్టేలా కలుపుకుందామండి. తాలింపులో పచ్చిమిర్చి బదులు కారం పొడి అయినా వేసుకోవచ్చండి, కాకపోతే చిన్నపిల్లలు తినేప్పుడు కొంచెం స్పైసీగా ఉంటుంది. మీకు కారం ఇష్టమైతే కారం వేసుకోండి. ఇక్కడ కలుపుకునేప్పుడు సాల్ట్ ఒకసారి టేస్ట్ చూడండి, తక్కువైతే మళ్ళీ కలుపుకోండి. ఇక్కడ రైస్ బాగా కలిసాక సాల్ట్ చెక్ చేయండి. రైస్ బాగా కలవకపోతే అర్థం కాదండి మనకి. స్పూన్తో కంటే హ్యాండ్ పెట్టి మంచిగా కలిపితే బాగుంటుందండి. బాగుందండి, ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి, హ్యాపీగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.